మీరేం చేస్తారు ఇప్పుడు? నేను కార్న్ స్టీమ్ పౌచెస్. కార్న్ స్టీమ్ పౌచెస్ అంట. మరి కార్న్ స్టీమ్ పౌచెస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, అజనమోటో చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పుదీనా 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన బీన్స్ 1 కప్పు, పొనగంటి కూర కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, స్వీట్ కార్న్ పేస్ట్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉల్లికాడలు కొద్దిగా. స్టార్ట్. 2 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన క్యారెట్, తర్వాత బీన్స్, ఇప్పుడు కొంచెం బేబీ. ఓకే, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వేగించి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నీళ్లు బాయిల్ చేసుకుందాం, స్టీమ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, వాటర్. ఇప్పుడు ఇవి వేగుతూ ఉన్నాయి కదండి, ఈలోపు మనం పౌచెస్కి కావాల్సినవి తయారు చేసుకుందాం. ఓకే. ఇవి గోధుమ పిండిలో కొంచెం, దీనిలోనేమో పాలకూర రసం వేసాను, ఈ ఒకటేమో ప్లెయిన్గా కలిపాను పిండి, మిగిలినవన్నీ కొద్దిగా పసుపు, ఒక దానిలో పసుపు, ఒక దానిలో క్యారెట్ రసము, ఒక దానిలో బీట్రూట్ రసము, ఒక దానిలో పాలకూర రసం, చిన్న చిన్న పూరీలా చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొన్నగంటి కూర ఉడకబెట్టి ఉంచుకున్న స్వీట్ కార్న్ గింజలు, ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఓకే, ఇప్పుడు కార్న్ అది సగం గింజలు వేసాము, సగం పేస్ట్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ఓకే, కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఇప్పుడు కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్, కొద్దిగా పుదీనా, ఓకే, వేగించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న కర్రీని మనం పౌచెస్లా చేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఇందాక ఒత్తుకున్న గోధుమ పిండిలో ఇది పెట్టేసి క్లోజ్ చేసుకోవాలా? క్లోజ్ చేసుకోవాలి. అట్లా అన్ని ఇట్లా దీన్ని మొత్తం గాలి వెళ్ళకుండా. ఓకే. ఆ పౌచెస్ కేమో ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలతో వీటికి ఇలా నాట్ లాగా వేసారన్నమాట. పౌచ్ కి రోప్ ఉంటది కదా, ఆ రోప్ కింద మనం ఉల్లికాడల్ని ఇట్లా అన్నమాట. ఓకే. సో అండ్ అలాగే ఇలా ఒక చిల్లులు పళ్ళని తీసుకుని దీనికంతా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అండ్ ముందుగా మనం బాయిల్ చేసుకున్న వాటర్ లో ఒక బౌల్ వేసాను, అంటే ఇది జస్ట్ ఒక స్టాండ్ లాగా అన్నమాట. వేడికి బెండ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి మూత పెట్టేసి హైలో పెట్టేది ఒక 5 మినిట్స్. పద్మ గారు అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. దీన్ని కొంచెం షైన్ తీసుకోవడానికి జస్ట్ ఒక్క డ్రాప్ పైన ఆయిల్ కనుక వేస్తే షైన్ వస్తుంది. ఇంక ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. ఓకే. వేడివేడిగా కార్న్ స్టీమ్ పౌచెస్. ఓకే, ఓకేనండి. మరి వేడివేడిగా కార్న్ స్టీమ్ పౌచెస్ రెడీ అయిపోయాయి. అయితే టైం 20 minutes 56 seconds అయిందనమాట. పద్మ గారు, మీరు చేసిన కార్న్ స్టీమ్ పౌచెస్ చాలా బాగున్నాయండి. మెయిన్ థింగ్ మీరు కొంచెం టెక్నిక్ ఉపయోగించారు, చాలా అది మేము గుర్తించాలి అనుకున్నాము. ఎందుకంటే పౌచెస్ అలా చేయడము ఇట్స్ అ వెరీ గుడ్ టెక్నిక్. అండ్ ప్లస్ అది వెన్ వీ వర్ ఈటింగ్ తినేటప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చిందండి మాకు, అది బాగా నచ్చింది మాకు. సో 3 of us feel that yours is the best dish. కంగ్రాచులేషన్స్ అండి. మీరే కంగ్రాచులేషన్స్. వావ్. ఫైనల్ విన్నర్ కి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరఫు నుంచి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ అండి. ఓకే, పట్టుకోండి, అక్కడ పెట్టేసండి. సెమీఫైనల్స్ కి వెళ్ళారు కదా పద్మ గారు, ఇదిగోండి ఈ రోజు మీ గిఫ్ట్, ఇంకో గిఫ్ట్. నేను ఎప్పుడు ఈ కార్ని టీవీలో చూడలేదు, డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. రాజుగారు అది కూడా వాళ్ళకి వినిపించేటట్టేనండి. వంటల్లో అయితే హడావుడిగా టెన్షన్ లో ఉన్నారు, గెలిచారు ఇప్పుడైనా కాస్త టెన్షన్. సెమీఫైనల్స్ లో ఎలా చేయాలా, ఏం చేయాలా